వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణకు చెందినటువంటి బీజేపీ కార్యకర్త ఈశ్వర్ విష్ణుభొట్ల అనేటువంటి వ్యక్తిని కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా నమోదైంది అండర్ సెక్షన్ 154 అండ్ 157 సిఆర్పిసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. యాక్ట్స్ అండ్ సెక్షన్స్ 196(1), 197(1), 299, 302 బిఎన్ఎస్, 66 read with 43 ITA 2000 2008. డి ఆనందరావు అనేటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ కార్తికేయ విష్ణుభట్ల అనేటువంటి బీజేపీ కార్యకర్తని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం, అతను మాట్లాడినటువంటి మాటలు, నిన్న పెట్టినటువంటి ఒక పోస్ట్, కోర్స్ ఆ పోస్ట్ డిలీట్ అయ్యింది, అతని అకౌంట్లో కూడా లేదు. అతను కూడా కొంతమంది ఇన్స్టిగేట్ చేశారు. అట్ ద సేమ్ టైం అతను మాట్లాడేటువంటి మాటలు కూడా కాస్త చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు ఉంటాయి. అలాగే ధీరజ్, శ్రీకర్ వీళ్ళిద్దరి మీద కూడా కర్నూలు 3 టౌన్ పోలీసులు ఫిర్యాదు వస్తే వీళ్ళ గురించి కేసు నమోదు చేశారు. ఈశ్వర్ కార్తికేయన్ అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు 3 టౌన్ పిఎస్ నుంచి 1 టౌన్ స్టేషన్ తీసుకెళ్లారు అనేది ఒక సమాచారం. అయితే ఈశ్వర్ కార్తికేయ, శ్రీకర్, ధీరజ్లను టీడీపీ ఎన్ఆర్ఐ టీం టార్గెట్ చేసినట్టుగా ఆరోపణలట. ఇది ఇంకొకటి ఎవడ రాసేటువంటిది. తర్వాత ధీరజ్ తెలంగాణ, శ్రీకర్ ఏపీ కోసం పోలీసుల గాలింపు. టీడీపీ నేత బ్రాహ్మణ్ కార్పొరేషన్ దానికి ఉన్నటువంటి డి ఆనందరావు ఫిర్యాదుతో బీజేపీ శ్రేణుల మీద, బీజేపీ శ్రేణులు అనేటువంటిది ఏమీ లేదా ఇంకా ఇక్కడ. అంటే కూటమి ప్రభుత్వంలో అయితే బీజేపీ కార్యకర్తను అరెస్ట్ చేయకూడదా ఒకవేళ తప్పుడు మాట్లాడితే? బికాజ్ ఈ ధీరజ్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ మీరే వినండి ఒక్కసారి. అంబేద్కర్ అట్టుంటాడా చూడడానికి? అట్టుంటాడు అంబేద్కర్ ఒరిజినల్ ఫోటో చూసాగా ఏం హోలేగలరా మీరు? పెద్ద అంబేద్కర్ ఎట్లని పెద్ద వర్చువల్ సెక్యూరింగ్ ఇచ్చి మోరల్ పోలీసింగ్ చేస్తా? అంబేద్కర్ అట్టుంటాడా చూడడానికి? అట్టుంటాడు అంబేద్కర్ ఒరిజినల్ ఫోటో చూసాగా ఏం హోలేగలరా మీరు? పెద్ద అంబేద్కర్ ఎట్లని పెద్ద వర్చువల్ సెక్యూరింగ్ ఇచ్చి మోరల్ పోలీసింగ్ చేస్తా? అంబేద్కర్ అభిమానుల్ని తప్పుడు మాట మాట్లాడడం ఇది చేసినటువంటిది. సో బీజేపీ కార్యకర్త అయితే అరెస్ట్ చేయకూడదా? బూతులు మాట్లాడితేను వ్యక్తిత్వ హననం చేసేలా ఉంటే? తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మా మీద కేసు పెట్టారు. ఒక పొరపాటు జరిగింది నా వల్ల, ఒక వార్త, అది కూడా ప్రధాన పత్రిక, గతంలో మాట్లాడుకున్నాం, అదొకటి అయింది. అండ్ ఆఫ్టర్ దట్ మంచి మాట్లాడినా కూడా కేసు, తప్పు అనిపిస్తే కేసు పెడతారండి. అది బీజేపీ కార్యకర్త ఏంటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కేసు పెట్టలేదా? భారతిరెడ్డి గారిని అనుచిత పదాలు వాడాడు అని చెప్పి భారతిరెడ్డి గారికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని కిరణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల ట్రీట్మెంట్ ఇచ్చారుగా. సో తప్పు ఎవరు చేసినా, మహిళల్ని ఎవరు కించపరిచినా సరే ఖచ్చితంగా దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పింది, కూటమి ప్రభుత్వం చెప్పింది స్పష్టంగా. మరి అలాంటి దాంట్లో వచ్చి ఈ మాటలు మాట్లాడడం ఎలాగా? దానికి ఏమైనా రూల్ ఉందా? ఏదో పెద్ద చేసేసినట్టు మాట్లాడతారు. ఈ మనిషి, ఈయనకి బీజేపీ అంటే ఇష్టమే, బీజేపీ ఉండాలి ఖచ్చితంగా. కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉండాలి తప్పితే ఇంకేది ఉండకూడదు. చంద్రబాబు నాయుడు ఉండడానికి వీలు లేదు, పవన్ కళ్యాణ్ ఉండడానికి వీలు లేదు. అసలు వాళ్ళిద్దరిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నాడో ఈ ఈశ్వర్ కార్తికేయ అనేటువంటి వ్యక్తి. అతని ట్విట్టర్ ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అతను ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనేటువంటిది. ఏకంగా 47,200 పోస్టులు ఓన్లీ ట్విట్టర్లోనే వేశాడు. ప్రభుత్వాన్ని సద్విమర్శ చేస్తే పర్వాలేదు, ప్రభుత్వాన్ని ఎవరైనా సరే సద్విమర్శ, అందులో పాయింట్ ఉంది వ్యాలిడ్గా అంటే చెప్పొచ్చు. ఓ పక్కన ఏదైనా కేసు నమోదైంది, ఒక ప్రమాదం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది అంటే దాన్ని కూడా తీసుకొచ్చేదో ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేటువంటి విధంగా మాట్లాడడం, ఇదంతా ఎలా అనుకోవాలి? మొన్న మధ్యన బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది, దానికి అతను ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొన్న కేసరిపల్లెలో 7 మంది మృతులు, నిన్న రాయవరంలో 11 మంది, వేట్లపాలెంలో 28 మరణాలు ఇప్పటిదాకా. నెలల తేడాలో ఇంతమంది బాణసంచా తయారీ కేంద్రాల్లో చనిపోతుంటే యంత్రాంగం కనీసం భద్రతా చర్యలు ఎందుకు పాటించలేదు, తనిఖీలు ఎందుకు చేయలేదు? మంత్రి, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఉల్లాస కార్యక్రమాల్లో సినిమా పాటలకి వేషాలు వేయడం తప్ప.
అసెంబ్లీ సమావేశాలకి లాస్ట్ 3 రోజుల సెషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ మీట్ ఏదైతే జరిగిందో దాన్ని ఉద్దేశించి కామెంట్. ప్రమాదం జరిగినప్పుడు మంత్రి గారికి తెలుస్తుందా, లేదంటే సంబంధిత అధికారులు అక్కడ వేట్లపాలెం దగ్గర ఎవరైతే ఉంటారో పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు మున్సిపల్ అథారిటీస్ వాళ్ళకి తెలుస్తుందా? రెగ్యులర్గా తనిఖీలు చేయాల్సింది వాళ్ళ, మంత్రి గారును ముఖ్యమంత్రి వెళ్తారా అక్కడికి? సరే, ఇది ఒకటైతే ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని ఆక్రమించేశారు అని ఇంకోటని ఇవన్నీ చెప్తూ వస్తాడు. ఏమనాలి? సో గత 5 ఏళ్లలో ఎటువంటి వ్యాఖ్యానాలు చేశాడు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా వరకు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేనకు సంబంధించి అనేకం, కొత్తగా చెప్పేదేం లేదు. సో తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేస్తే 100% శిక్ష అనుభవించాలి. నోరుంది కదా అని చెప్పి అడ్డదిడ్డమైనటువంటి మాటలు మాట్లాడటం, అందరినీ వ్యక్తిత్వ హననం చాలా, అంటే మనం అసలు వినలేమనేటిది యూజ్ చేయనటువంటి లాంగ్వేజ్లో కనుక మాట్లాడితే డెఫినెట్గా దానికి శిక్ష అయితే పడి తీరాలని చెప్పి ఎన్నో కేసుల్లో ఉదాహరణ మనం చూసాం. అంతకుమించి ఇంకా చెప్పేదేం లేదు. సో బీజేపీ కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, తెలుగుదేశం పార్టీయా, జనసేన, లేదంటే జర్నలిస్టా, సామాన్యుడా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది నాయకులకి చెప్పాం. అలాగే ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి, ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు భాష దగ్గర చాలా ఉండాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళే చాలామంది వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అతను వాడేటువంటి భాష ఉచ్చనీచం మర్చిపోయి మాట్లాడతాడు. మరి ట్రీట్మెంట్ అయితే ఉండాలి అని చెప్పి బండి సంజయ్ గారికి కూడా సన్నిహితంగా ఉండేవాట గతంలో, మరి తెలియదు ఆయన్ని కలిశాడు, ఇంకా ఎవరితో పరిచయాలు ఉన్నాయనేది మనకు తెలియదు తెలంగాణకు సంబంధించి. బట్ ఏ పొద్దు చూసినా తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అది ఆయనకి సంబంధించినటువంటి అప్డేట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అడ్వర్టైజింగ్ హిమ్, బట్ ఎవరు చేసినా ఏం చేసినా కూడా ఇటువంటి భాష వాడడం అనేది మాత్రం చాలా తప్పు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.